నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. దత్తాత్రేయుడి అనుగ్రహం చేత ఖచ్చితంగా మీరు ఆయన సేవలో ఉండటం అనేది చూస్తూనే ఉన్నాము. నేనైతే ఇంకా దగ్గరగా ఒక 2 ఏళ్ల నుంచి ఇంకా దగ్గరగా చూస్తున్నాను ఎలా మీరు ఆయన సేవలోనే ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అనేది. అయితే మీరు దత్తాత్రేయుడితో ఆయనతో కనెక్ట్ అయినది 15 సంవత్సరాల క్రితం. అటు గానగాపురం పాదయాత్ర చేయడం, హైదరాబాద్ నుంచి గానగాపురం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం, తర్వాత కురోపురంకి పాదయాత్ర చేయటం, ఇవి జరిగాయి ఆల్రెడీ. ఇక ఇప్పుడు ఇంకొక పాదయాత్రకు కూడా రెడీ అయ్యారు. ఏ పాదయాత్ర చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు, ఏమిటి అసలు ఈ పాదయాత్రలు ఏమిటి, ఎందుకంత అంత అంత ఇష్టం, అంత ధైర్యం చేయడం కూడా? నిజమైన దైవిక శక్తి అప్పుడే తెలుస్తుంది పద్మిని. మనకి అసలు ఎక్కడ లేని దైవము మనకి ఎప్పుడు కనబడతాడంటే చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు. తర్వాత ఎప్పుడైతే అతని కోసం, స్వామి కోసం పరితపించి నడుస్తూ ఉంటావో, పాదయాత్ర, అయ్యా నీ కోసం వస్తున్నాను తండ్రి, నిన్ను చూడటానికి వస్తున్నాను అని చెప్పి బయలుదేరతామో ఆ ఎనర్జీసే వేరు. మనకు వచ్చే ఎనర్జీస్ చెప్పలేము అసలు ఎక్కడి నుంచి ఆ శక్తి వస్తుందో, ఎక్కడి నుంచి స్వామి ఇస్తారో, ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి ఇస్తారో, ఆ దైవిక శక్తి ఎక్కడి నుంచి ఇస్తారో. ఎందుకు అంటే ఈ దైవిక శక్తి అనేది అందరికీ అలాగే కనబడిందంట. స్వామి వివేకానందకు కూడా అలాగే కనబడిందంట. నడక ద్వారానే చివర్లో అంటే అన్ని పోయి ఆయన దగ్గర, ఆయన యుఎస్ లో అడుగు పెట్టినప్పుడు లాస్ట్ లో ఆయనకు అసలు ఆయన సర్టిఫికేట్స్ అన్ని ఏవో ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయి ఏం చేయాలని తెలియక వెళ్ళి నిల్చున్నప్పుడే అసలు టైం స్టార్ట్ అవుద్ది అంటారు కదా. అలాంటి పాయింట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి భగవంతుడు ఇస్తాడు. సర్వం కోల్పోయినప్పుడు అఖండ రాజయోగం అంటారు కదా, అప్పుడే భగవంతుడు పరిచయం అవుతాడని అనిపిస్తుంది. భగవంతుడు పరిచయం అయ్యి మనల్ని నడిపించేదే అఖండ రాజయోగంగా నేను భావిస్తాను. చాలా చాలా భావిస్తాను అనమాట. అలాంటి పాదయాత్ర మళ్ళీ దత్త జయంతికి, లాస్ట్ ఇయర్ దత్త జయంతికి హైదరాబాద్ నుంచి కురోపురం వెళ్ళాం. అప్పుడు నాకు 3 వస్తువులు దత్తాత్రేయ స్వామి ఇస్తా అన్నారు, ఇచ్చారు. కమండలం గాని, కమండలము, యోగదండము, లక్ష్మీమాల, తామరమాల ఇచ్చారు స్వామి. ఈసారి స్వామి నాకు ఏమి ఇవ్వబోతున్నారో పాదయాత్ర ముందే చెప్తారు. అది డిసెంబర్ 4 నుంచి దత్త జయంతికి పిఠాపురంకి రీచ్ అవ్వాలని. అంటే విజయవాడ కనకదుర్గమ్మ నుంచి పిఠాపురంకి రీచ్ అవ్వాలి. అద్భుతం. అయితే విజయవాడ నుంచి పిఠాపురం పాదయాత్ర చేయబోతున్నారు. ఎంత డిస్టెన్స్ ఉంటుందక్క? 280 కిలోమీటర్లు, ఇంచుమించు 300 అనుకుందాం. 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు విజయవాడ నుంచి ప్రారంభంగా. విజయవాడ ప్రాంతం వాళ్ళు చాలా సంతోషపడిపోతారు, అబ్బా మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే అడుగుతూ ఉంటారు అవును ఎప్పుడైనా విజయవాడ వస్తారని. సో ఆ చుట్టుపక్కల విజయవాడ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఏలూరు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, రాజమండ్రి వాళ్ళు అవ్వచ్చు, అంటే సగం మార్గం నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. నా మోటో ఏంటంటే పద్మిని, ఈసారి పాదయాత్రలో ఊరూరా దత్త ప్రచారం చేసుకుంటూ, సామూహిక పారాయణాలు నిర్వహించుకుంటూ, సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు పాడుకుంటూ వెళ్ళాలి. స్వామి యొక్క విశిష్టత అందరికీ తెలియచేయాలి అనేది మహత్ సంకల్పం. ఈసారి ఎక్కువగా అలా గడుపుతూ వెళ్ళాలి, అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి గ్రామంలో అని కూడా. అద్భుతం. కురోపురం చేసి ఎన్నాళ్ళైందక? సంవత్సరం కరెక్ట్ గా. లాస్ట్ ఇయర్ డిసెంబరు, ఈ డిసెంబరు పిఠాపురం వెళ్తున్నారు. అసలు కురోపురం పాదయాత్రకి 60 ఏళ్లు పైబడిన వాళ్ళు కూడా పాదయాత్ర చేయడం అనేది అనితర సాధ్యం. అసలు అది ఆ ఊహ కూడా. అరుణాచలం 14 కిలోమీటర్లు అంటేనే బెంబేలు ఎత్తిపోతారు, అయ్య బాబాయ్ నడవగలం. 60 ఏళ్ల వాళ్ళు మనం ఇంటర్వ్యూలు కూడా చేసాం. 200 కిలోమీటర్ల పైన నడిచారు. రెట్టివి భక్తిలో ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, వాళ్ళందరూ చూడొచ్చు. అసలు మొత్తం కురోపురం పాదయాత్ర మొత్తం వీడియోస్ ఉన్నాయి కదా. అవును, చేసిందంత అద్భుతం అక్క. మరొక్క మారు ఈసారి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం మీరు ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. అంటే పీఠం పెట్టి 6 నెలలు అవుతుంది. అంతే. జూన్ 2వ తారీఖు మీరు పీఠం పెట్టారు, డిసెంబర్ 4వ తారీఖు యాత్ర చేయబోతున్నారు, పాదయాత్ర. అద్భుతం. కరెక్ట్ గా 6 months. అప్పుడు పాదయాత్ర చేసినందుకు ఇచ్చింది పీఠం స్వామి. ఈసారి
పీఠం నుంచి పెట్టినందుకు మళ్ళీ పాదయాత్ర ఇస్తున్నారు. మళ్ళీ పాదయాత్ర ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం నడిపిస్తారో మనకు తెలియదు. Right. తర్వాత ఎలాగైనా నాకు హిమాలయాస్ లోనే నడవాలి పాదయాత్ర అని సంకల్పం ఉంది. అంటే ఈ ఇయర్ ఇక్కడ కదా, నెక్స్ట్ ఇయర్ ఎక్కడో ఆయనే ఇస్తారు దశాదిశ, స్వామి ఇస్తారు. ఖచ్చితంగా. అంటే ప్రతి సంవత్సరం కొన్ని రోజులైనా ఆ పాదయాత్ర అనేది చెయ్యాలి. రైట్. అయితే December 4వ తారీఖు మొదలు కాబోతోంది కదా, ఒకసారి ఎట్లా స్టార్ట్ అవుతారు ఏంటి ఆ వివరాలు ఒకసారి చెప్పండి. విజయవాడ నుంచి కనకదుర్గమ్మ ఆలయం నుంచి మనం స్టార్ట్ అవుతాం పద్మిని. అందరూ కూడా లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఫస్ట్ ఈ నెల రోజుల ముందే ఎందుకు చెప్తున్నాం అంటే మెయిన్ వాళ్ళు వాకింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు కనీసం మినిమం ఒక 10 కిలోమీటర్లైనా నడవగలిగితే మనం పర్ డే అక్కడ 20 to 25 కిలోమీటర్స్ నడిచేస్తారు. 20 నుంచి 25 కిలోమీటర్లు నడుస్తాం. అందుకే వాళ్ళు రోజు ఈ నెల రోజులు ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్తున్నాను. వాళ్ళకి మళ్ళీ మాలధారణ చేస్తాం, దత్త దీక్షలు ఇస్తాం, ఆ దత్త దీక్షల్లోనే నడుస్తారు. అలాగే చాలా మినిమం లగేజ్ తెచ్చుకోవాలి, దారి ఖర్చులకి మాత్రం అమౌంట్ తెచ్చుకోవాలి వాళ్ళే. ఎందుకంటే ఇది మనం ఏమి కమర్షియల్ గా చేసే కార్యక్రమం కాదు, ఒట్టి చేతులతో రావటమే, అంతే. చక్కగా స్వామి అనుగ్రహం పొంది వెళ్ళటమే, అంతే కదా. అంతే. మరి ఫుడ్ ఎలాగండి అంటే భిక్షాటన చేస్తూ వెళ్తారు. భిక్షాటన చేస్తూ వెళ్తాము. స్వామి ఎవరో ఒకరి ద్వారా మనకి భిక్షలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈసారి ముందే వచ్చేసింది మెసేజ్, అసలు ఏమీ మీరు పట్టుకెళ్లాల్సిన పని లేదు, బ్రహ్మరథాలు పడతారన్నట్టు ముందే మెసేజ్ ఇచ్చేసారు స్వామి. అంటే ఆయన ప్లాన్ ని ఎవరు తప్పించలేరు. మనం వేసుకునేది ఒక ప్లాన్, స్వామి వేసేది ఇంకో ప్లాన్. మన జీవితం ఒకటి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మనం ఉన్నటువంటి జీవితం ఒకటి, పాదయాత్రలో మనం చూసేటటువంటి మనం లీడ్ చేసేటటువంటి జీవితం ఒకటి కదా. మనకి సర్వ సుఖాలు ఉండవు కదా పద్మిని, ప్రకృతితో మమేకం అవుతాం, పంచభూతాల నుంచి ఎనర్జీస్ వస్తాయి మనకి. ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు గాని పాదయాత్రలో మాత్రం ఖచ్చితంగా పంచభూతాలు సహకరిస్తాయి. పంచభూతాలు ఒక యూనివర్స్ నుంచి మనం తీసుకునే ఎనర్జీ ఉంటుంది. తర్వాత చెట్టు కింద పడుకుంటాం, మట్టిలో పడుకుంటాం, ఆశ్రమాల్లో పడుకుంటాం, దేవాలయాల్లో పడుకుంటాం, ఎక్కడ స్వామి నీడ చూపిస్తే అక్కడ పడుకుంటాం. ఏమి ప్లానే ఉండదు దీన్ని. ప్లాన్ చేసుకోవటానికి ఆ టైం వరకు అక్కడ చేరుతామో లేదో. అవును, అసలు ప్లాన్ స్వామి చేస్తారు కదా. అసలు ప్లాన్ స్వామే చేస్తున్నారు అనుకొని వెళ్తే స్వామే చేస్తారు. అద్భుతం. లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా ధైర్యంగా, అందులో కురోపురం అంటే అటు మహబూబ్ నగర్ అటు సైడే కదా, అటంతా కూడా కొంచెం అడవి ప్రాంతం, దేవరకత్ర, ఇవన్నీ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా వెళ్ళొచ్చారో వీడియోస్ అవి చూస్తే మనకు అర్థమవుతుంది. అవును, చక్కగా పాటలు పాడుకుంటది, స్వామివారి పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా. అంటే అసలు మనకు తెలియదు ఎక్కడ ఉంటాము, ఎక్కడ పడుకుంటాము. స్వామి దయ అనుకుంటూ వెళ్తాం. ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. అంతే. ఆ టైంకి అక్కడ చేరకపోవచ్చు. ఆ టైంకి అంటే మనం భోజనాలు కూడా ఏమీ ప్లాన్ చేయరు. ఏమీ ప్లాన్ చేయరు. అంతే, అంత అన్ప్లాన్డ్ గా అసలు అలా సమకూరుకుపోతాయి కదా. ఎట్లా జరుగుతుందో ఏం ప్లానింగ్ లేకుండా ఎట్లా జరుగుతుందంటే అసలు కావలసిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని ఇచ్చారు స్వామి కురోపురం పాదయాత్రలో. ఆకలి అని లేకుండా పంచభక్ష పరమాన్నాలు ఇచ్చినట్టే. అసలు ఎంత ఇబ్బంది పడతామో అనుకుంటే అసలు ఏ ఇబ్బంది లేదు. ఇంకిప్పుడు విజయవాడ నుంచి కాబట్టి ఇంకా అసలు ఈ రూటే వేరు. అసలు ఈ రూటే వేరు. అమ్మలుగన్న అమ్మ శక్తి ఆవిడ నుంచే కదా ఈ 3 త్రిమూర్తులు కూడా వచ్చింది. 3 త్రిమూర్తులు వచ్చింది కూడా అమ్మ నుంచే. అమ్మ నుంచే వచ్చారు కాబట్టి ఎవరైనా ఒక సంకల్పంతో వాళ్ళకి జరగాలి అనే మహత్ సంకల్పంతో గనక నిజమైన భక్తి విశ్వాసాలతో నడిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహిస్తారు. వాళ్ళ కోరికని నెరవేరేలా చేస్తారు, వాళ్ళ సమస్యల్ని తొలగిస్తారు. అద్భుతం అక్క. మరొక్కసారి ఇంత ఎలా చెప్పాలో ఎలా అభివర్ణించాలో తెలియనటువంటి ఒక వైనం. ఎందుకంటే ఇట్లాంటి సందర్భం నాకు ఎప్పుడూ ఏర్పడదు. మామూలుగా అయితే చెప్పేయగలను కానీ పాదయాత్ర విజువలే అసలు, లేకపోతే ఆ థాటే అసలు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పరిపూర్ణంగా ఇంకా ఇంత అంతా కాదు, 100% స్వామి అనుగ్రహం ఉంటేనే 4 అడుగులు మనం వెయ్యగలము. సో మరి మీరు కూడా ఒకవేళ పాదయాత్ర చెయ్యాలి, జీవితంలో మార్పును తెచ్చుకోవాలి, లేకపోతే స్వామికి దగ్గర అవ్వాలి, ఐహికాలు వదిలేద్దాం, అసలు స్వామికి దగ్గర అవ్వాలి అనుకుంటే గనక మాతో అసలు ఎవరు వస్తున్నారేంటో మాకు తెలియాలి కదా. మీరు దీనికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తెలియాలి కదా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది తెలియటం కోసం. లత గారి నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్, జస్ట్ మీ పేరు మీ వివరాలు ఇచ్చేస్తే సరిపోతుంది. అద్భుతం అక్క.
చాలా చాలా స్వామి పలికిస్తున్నారు, స్వామి నడిపిస్తున్నారు, స్వామి చేయిస్తున్నారు, ఇవి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ యాత్ర కూడా ఎప్పట్లానే మరింత విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి ఆలోచన స్ఫూర్తి కూడా చాలా ఉంది పద్మిని. చక్కగా ఎంకరేజ్ చేసి అంటే కడుపు నిండుగా అన్నం పెట్టినట్టుగా అంత చక్కటి అంటే దీవెనలు లాగా ఒక బ్లెస్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది, లోపల నుంచి వస్తున్నాయి. అది తెలిసిపోతుంది, అంటే నీ మనసులో నుంచి వచ్చేది తెలిసిపోతుంది కదా. చాలా చక్కగా మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసి అందులోని మేము నడిచే దాంట్లోని ఒక వంతు భాగం నీకు కూడా రావాలని కోరుకుంటూ, నీకు కూడా చక్కటి వరప్రసాదాన్ని స్వామి ఇవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎప్పటికైనా మీతో ఇంత దగ్గరగా ట్రావెల్ చేస్తూ నేను నడవలేకపోతున్నాను. ఎప్పటికో అప్పటికి స్వామి అసలు అలా నడిపించేటటువంటి భాగ్యాన్ని కూడా కలిగించాలి. వచ్చే ఏడాది మేబీ ఆ టైం ఇస్తారు నీకు, ఖచ్చితంగా ఇస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. అలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.